శ్రీ వాసవీమాత ఆత్మార్పణ దినోత్సవం సందర్భంగా తణుకు పట్టణంలోని వాసవీమాత ఆలయాన్ని దర్శించుకొని ప్రత్యేక పూజల్లో పాల్గొన్న తణుకు ఎమ్మెల్యే అర్మిల్లి రాధాకృష్ణ నియోజకవర్గం ప్రజలందరూ ఆయురారోగ్యాలతో ఉండాలని ప్రత్యేక పూజలు నిర్వహించారు। ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బలవంతంగా వివాహం చేసుకోవాలని చూసిన రాజు నుండి ఆత్మాభిమానం కాపాడుకోవడానికి వాసవీమాత ఈ రోజున అగ్ని ప్రవేశం చేశారని అన్నారు। వాసవీమాత వెంట 102 వైశ్య గోత్రికలు గోత్రానికి ఒకరు చొప్పున అగ్ని ప్రవేశం చేశారు। అగ్ని ప్రవేశానంతరం వాసవి కన్యకా పరమేశ్వరిగా విశ్వరూపం దాల్చి దర్శనమిచ్చారు। ఆ రోజు నుండి ఆర్యవైశ్య కులదైవంగా కాపాడుతున్నారు అని అన్నారు। 2024 ఎన్నికలలో హామీ ఇచ్చినట్టుగా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు వాసవీమాత అగ్ని ప్రవేశ దినం మొదటిసారిగా అధికారికంగా ప్రభుత్వ లాంఛనాలతో పెనుగొండలో నిర్వహిస్తున్నారని తెలియజేశారు। ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు। वासवी माता को जय, वासवी माता को जय। వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారి ఆత్మార్పణ దినోత్సవం సందర్భంగా గత ఎన్నికల్లో ఇచ్చినటువంటి హామీ మేరకు కూటమి ప్రభుత్వం వాసవిమాత ఆత్మార్పణ దినోత్సవాన్ని ఈరోజు ప్రభుత్వ కార్యక్రమంగా ఈరోజు ఆదేశాలు ఇచ్చి రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుంది। ముఖ్యంగా వాసవిమాత 2000 సంవత్సరాల క్రితం ఆత్మార్పణ చేసుకుని జగన్మోహినిగా అవతరించి ఈరోజు మనందరికీ కూడా వారు కొలువై మన కోరికలు తీర్చుకున్నటువంటి అమ్మవారు వాసవిమాత అమ్మవారి ఆశీస్సులు మనందరి మీద ఉండాలి। అలాగే ముఖ్యంగా పెనుగొండలో కూడా ఎక్కడైతే వాసవిమాత ఆత్మార్పణ జరిగిందో ఆ ప్రదేశంలో ఈరోజు ఎంతో ఘనంగా రాష్ట్ర ప్రభుత్వం ఈ కార్యక్రమాన్ని కూడా నిర్వహిస్తూ అమ్మవారికి పట్టు వస్త్రాలు కూడా ముఖ్యమంత్రి గారి చేతుల మీదుగా సమర్పించడం జరుగుతుంది। ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి వారి నారా చంద్రబాబు నాయుడు గారు పెనుగొండలో ఉన్నటువంటి వాసవిమాత ఆలయానికి ఇచ్చేసి అక్కడ పట్టు వస్త్రాలని సమర్పించడం జరుగుతుంది। ఈ విధంగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి అన్ని వాసవిమాత దేవాలయాల్లో కూడా ప్రభుత్వ లాంఛనంతో ప్రభుత్వ పరంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని ఈ సందర్భంగా తెలియజేసుకుంటాం।